ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నెల్లూరు అబ్బాయి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ మాట చెప్పి చాలా రోజులైంది. ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా సెప్టెంబర్ 2022లో నేను షూట్ చేశాను. ఎడిటింగ్ వచ్చేసి 2024 మేలో చేస్తున్నాను. ఎప్పుడు అప్లోడ్ అవుతుందో, మీరెప్పుడు వీడియో చూస్తారో నాకైతే తెలియదు. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే యూట్యూబ్లో మీరు ఏ రోజైతే చూస్తున్నారో కొంచెం కింద కమెంట్ పెట్టండి. ఈ వీడియోలో నేను చెన్నై నుంచి హైదరాబాద్ ఆల్రెడీ వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నేను ఒక హోటల్లో ఉంటున్నాను అనమాట. నియర్ టు మై ఆఫీస్. ఒక చిన్న పని మీద అయితే వచ్చాను. సో ఆ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఐకియాకి అయితే వెళ్తున్నాను. ఆ ఐకియాకి వెళ్ళినప్పుడు నేను ఏమేమి చేశాను, ఏమేమి కొన్నాను, ఏమేమి చూశాను, ఈ సంగతులన్నీ కూడా నేను వ్లాగ్లో చెప్పదలుచుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. నేనున్న ఓయో రూమ్ అయితే ఇదే అనమాట. ఇది డిఎల్ఎఫ్ గచ్చిబౌలిలో ఉంది. ఇన్సైడ్ హోటల్స్ అని చెప్పేసి 700 రూపీస్ ఎంతో పడింది. నేను 2 నైట్స్ అయితే స్టే చేశాను. మూడో రోజు నేను వెళ్ళిపోయాను అనమాట చెన్నైకి. ఇక్కడి నుంచి నేను ర్యాపిడో బుక్ చేసుకున్నాను ఐకియాకి. సో ఐకియాకి ఇలా ర్యాపిడో వచ్చింది. ర్యాపిడో ఎక్కేసి నేను ఐకియాకి అయితే వెళ్ళడం జరిగింది. సో ర్యాపిడో చాలా ఈజీ ఆప్షన్ అనమాట. సింగిల్గా ఉన్నప్పుడు నాకు తెలిసి బైక్లో వెళ్ళిపోవచ్చు. ఇదైతే నేను ఆప్ట్ చేసుకున్నాను. ఒక 10 నిమిషాల జర్నీలో అయితే నేను ఐకియాకి వెళ్ళిపోయాను. ర్యాపిడో, ఆటో, బైక్లన్నీ కూడా ఎంట్రన్స్ దగ్గరే ఆపేస్తారు. అక్కడ దిగేసిన తర్వాత ఇలా మనం కొంచెం దూరం లోపలికైతే రావాలి. ఇది నేను ఫస్ట్ టైం ఐకియా అయితే విజిట్ చేయడం. ఓపెన్ చేసిన 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో నేను వెళ్తున్నాను. చూద్దాం లోపల ఏవేవి ఉన్నాయో. ఎంట్రన్స్లో లోపలికి రాగానే ఎస్కలేటర్ ఎక్కగానే ఆ మధ్యలో ఉన్న ప్లేస్ని కూడా వీళ్ళు చూడండి ఎలా వాడుకున్నారో. ఏవేవో 49 రూపాయలవన్నీ అక్కడ పెట్టారు. అంటే ఎవరైనా టక్కని తీసుకొని కొనేసుకుంటారని చెప్పి ఇలా పెట్టినట్టున్నారు. ఫస్ట్ రావడం ఇలా ఉంటున్నారు. మనం ఇలా పైకి రాగానే రైట్ సైడ్ ఇలా ఎల్లో కలర్లో గోన్ సంచులు పెట్టున్నారనమాట. నేనేంటంటే ఆ సంచులు ఒకటే తీసుకెళ్ళాలనుకుంటే కాదు, పక్కన ట్రాలీలు ఉంటాయి. ఆ ట్రాలీకి ఈ సంచులు తగిలించాలి. బట్ ట్రస్ట్ మీ, నాకు అర్థం కాలేదు అది ఎలా సెట్ చేయాలో. బట్ కొంచెం టైం అయిన తర్వాత ఇలా సెట్ చేశాను. చూడండి ఇలా పెట్టేశాను అనమాట. పైన సైడ్ మనకి 2 ఉంటాయి హుక్కులు. వాటికి ఇలా పెట్టేసుకొని మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. క్యారీ చేసుకొని మనం ఏదో కొంటామో అది ఈ గోను సంచిలో వేసుకోవాలి. అది ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే మనకి సెటప్ రూమ్స్ లాగా మొత్తం అంతా సెట్ చేసి పెట్టేసి ఉంటారు. ఇలా మోడల్ రూమ్స్ అని చెప్పొచ్చు. సారీ, సెటప్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక రూమ్లో ఐకియాలో కొన్ని వస్తువులన్నీ కూడా ఎలా సెట్ చేసుకోవాలో వాళ్ళే ఒక మోడల్ రూమ్ లాగా మొత్తం పెట్టేసి ఉంటారు అనమాట. చూడండి ఇప్పుడు మనం బెడ్రూమ్లో ఎలా బుక్స్ సర్దుకోవచ్చు, లేకపోతే టీవీ షెల్ఫ్ దగ్గర ఎలా మనం ఎలాంటి ప్రోడక్ట్స్ ఐకియావి తీసుకొని సర్దుకోవచ్చు అన్నీ ఇక్కడ పెట్టుంటారు. ఇది హాల్ అనుకోండి. ఇలా సోఫా పెట్టిన తర్వాత ఈ సోఫా వెనక మనకి ఈ డైనింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర క్రాకరీ యూనిట్ ఎలా సర్దుకోవాలి, ఐకియాలో కొన్నవి అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇదైతే విండో పక్కన అలా కూర్చునే దానికి కూడా అక్కడ పెట్టారు. ఇది చూడండి, ఇదంతా క్రాకరీ యూనిట్. మనం ఇలా సర్దుకోవచ్చు అనమాట. దాంట్లో ఆ గ్లాసెస్ అలాగే కప్బోర్డ్ అన్నీ కూడా వాళ్ళే అమ్ముతారు. ఇంకొక మోడల్ హౌస్ ఇది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా సర్దుకోవచ్చు కూడా పెట్టున్నారు. చూడండి, ఒక చిన్న టీవీ పెట్టుకొని అలాగే సోఫా, ఈ వెనక స్టడీ టేబుల్ ఇలా సర్దుకోవచ్చు. ఇది ఇక్కడ చూసే మీరు సోఫా కానీ టీవీ స్టాండ్ కానీ అన్నీ ఐకియాలో అమ్ముతారు. కొంచెం ముందుకు వస్తే ఇలా సోఫాస్ పెట్టే లాంజ్ కూడా ఉంది. ఇక్కడ ఐకియాలో అమ్మే సోఫాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్క సోఫా ఒక్కొక్క రేటు. సింగిల్ సీటర్ మనకి 10,000 దగ్గర నుంచి కూడా నేను చాలా రకాల సోఫాలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇలా వుడెన్ చైర్ తోటి స్వింగ్ చైర్స్ కానీ ఇలాంటివన్నీ 4,000 5,000లో ఉన్నాయి. ఇలా సింగిల్ సోఫా సెట్ సీట్స్ అయితే కూడా మనకి 6,000 7,000 10,000 వరకు అయితే ఉంది. ఫ్యాబ్రిక్ని బట్టి కూడా కాస్ట్ ఉంటుందన్నమాట. అదే వరుసలో మనకి ఇక్కడ సైడ్ టేబుల్స్ కూడా నేను చూశాను. అవైతే 1900 దాకా ఉన్నదన్నమాట. ఇది బెడ్రూమ్ పక్కన కానీ హాల్లో మనకి సోఫా దగ్గర గాడే పెట్టుకోవచ్చు. ఇది కూడా 1900 ఇంకొక మోడల్. ఇలాంటివి చాలా అయితే ఉన్నాయన్నమాట. పక్కనే సోఫా టేబుల్స్ అనుకోవచ్చు వీటిని. కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా ఇక్కడే అరేంజ్ చేసి పెట్టుంటారు. మన టీవీ సైజుని బట్టి మనం ఇలా టీవీ షెల్ఫ్స్ తీసుకోవచ్చు. మనం మన ఇంటికి తగ్గట్టు ఇంటీరియర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఐకియాలో ఏంటంటే మనం వద్దనుకొని మధ్యలో వెనక్కి రావాలంటే సడన్ ఎగ్జిట్ పాయింట్ ఉండదన్నమాట. మనం మొత్తం పోవాల్సి ఉంది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా. సో మనకి అవసరం ఉన్నా లేకపోయినా అన్ని సెక్షన్స్ అయితే కవర్ చేస్తాము. ఇది వీళ్ళ వన్ ఆఫ్ ది మార్కెటింగ్ అనుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇది ఈ పర్టికులర్ టీవీ షెల్ఫ్ నాకు బాగా నచ్చింది. 45,000. ఇదైతే 75,000. ఇంట్లో మనం ఏదైనా ఇంటీరియర్ చేయించుకునేటప్పుడు ఇక్కడ ఐడియాస్ మనం వాళ్ళకి ఫొటోస్ తీసుకొని కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగా డిజైన్ చేసి ఉంటారు ఇక్కడ. ఇవేమో షెల్ఫ్స్. ఇక్కడ మనకి వుడెన్ షెల్ఫ్స్, స్టీల్ షెల్ఫ్స్, అలాగే మనకి వైట్ బ్లాక్ కలర్లో చాలా రకాల షెల్ఫ్స్ ఉంటాయి. హాల్లో పెట్టుకోవచ్చు, మనం బుక్ షెల్ఫ్గా వాడుకోవచ్చు, అలాగే బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. సో ఈ షెల్ఫ్స్ అన్నీ దాటిన తర్వాత మనకి చైర్స్ సెక్షన్ కూడా ఉందన్నమాట. వుడెన్ చైర్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయనేది నేను ఐకియాకి వచ్చాకే చూశాను. కాఫీ టేబుల్స్ దగ్గర కానీ మనం నార్మల్ సోఫా సెట్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ చైర్స్.
ఇవేంటో తెలుసా? ఇవి షెల్ఫ్ నాబ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంటీరియర్ వర్క్ చేయించినప్పుడు ర్యాక్స్ పెట్టిస్తాం కదా, వాటిని పట్టి పుల్ చేసేదానికి హ్యాండిల్స్ అనుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలు గోల్డ్, సిల్వర్, బ్లాక్. ఇదైతే మనం కిచెన్స్లో కింద ర్యాక్స్ ఉంటాయి కదా, వాటికి హ్యాండిల్గా యూస్ చేస్తారనమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఒక్కొక్క హ్యాండిల్ 500, 700. నేను కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళానమాట ఐకియాకి, 10-10:30 లోపు. అందుకని కొంచెం ఖాళీగా కనిపిస్తుండింది. ఇది వచ్చేసి బెడ్రూమ్ సెక్షన్ అనమాట. వీళ్ళే పరుపు అమ్ముతారు, వీళ్ళే మంచం అమ్ముతారు. కాకపోతే ఇక్కడున్న డైమెన్షన్స్ బయట దొరకవు. అదొక్కటే. వీళ్ళు నార్మల్ 6x6, 5x6 ఇలా కాదనమాట. వీళ్ళు 5 1/4, అట్ ద సేమ్ టైం 6x30 అలా ఫారిన్ సైజులు వాడతారు వీళ్ళంతా. అందుకని పరుపు మనం ఇక్కడ కొనుక్కోవాల్సిందే. అంటే మంచం ఒక దగ్గర, పరుపు ఒక దగ్గర కాకుండా అన్నీ ఐకియా వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి సోఫాకి కుషన్స్ అవన్నీ. ఇది వచ్చేసి కింద అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కింద కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ ప్లేట్స్, అలాగే కొంచెం ముందుకు వస్తే కుషన్ కవర్స్. ఇవన్నీ మనం కుషన్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. బట్ ఇదైతే ప్రెజెంట్లీ కుషన్ కవర్స్ ఒక్కటే. చాలా ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. పక్కన మనం చూస్తే బ్లూ కలర్, ఎల్లో కలర్లో. ఈ ఎల్లో కలర్ది నాకు బాగా నచ్చింది. 3 డబ్బాలు ఉన్నాయి. ఇవి మైక్రోవేవబుల్, అట్ ద సేమ్ టైం డ్రై ఫుడ్, వెట్ ఫుడ్ 2 ఉంటాయి. సో లంచ్ బాక్స్గా కూడా పనికొస్తుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నా. చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం డోర్ మ్యాట్స్, కర్టన్ సెక్షన్కి అయితే వచ్చాం. కర్టన్స్ చూడండి 2,500 నుంచి అయితే ఉన్నాయి. అలాగే అక్కడ డోర్ మ్యాట్స్ అయితే 229 రూపీస్ అంట. ఐకియాలో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అన్ని సెక్షన్స్ మనం దాటుకుంటూ పోవాల్సిందేను. సో ఇలా అన్నీ నేను రికార్డ్ చేస్తూ చూపిస్తున్నాను మీకోసం. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. పక్కన కార్పెట్లు ఇవి. హాల్లో కానీ లేకపోతే సోఫా దగ్గర వేసుకునేదానికి కార్పెట్స్, ఇవన్నీ రగ్గులు, కార్పెట్లు చూడండి. జస్ట్ 9,900 అంట. 15,000 ఉండేది 9,900కి ఇస్తున్నారు. పర్లేదు, ఒక 20-30% డిస్కౌంట్ అయితే ఉంది. కొనుక్కునే వాళ్ళు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఒకటి 7,000, ఇంకొకటి 25,000, ఇంకొకటి 12,000, ఇంకొకటి అయితే 9,900 ఇలా రకరకాలన్నమాట. బ్రెడ్త్ కూడా మనకి 6, 9 అలా ఉంటాయి కదా, అలా. తర్వాత అయితే ఇలా ల్యాంప్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి సైడ్ ల్యాంపు, బెడ్ ల్యాంపు, హాల్లో మనకి టీవీ స్టాండ్ పక్కన పెట్టుకుంటాం కదా పెద్ద లాంగ్ ల్యాంప్స్, అవి కూడా అమ్ముతున్నారు. ఇలా స్టాండ్, అలా అట్ ద సేమ్ టైం బల్బ్స్ కూడా వీళ్ళే అమ్ముతారనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా హ్యాంగింగ్ లైట్స్. ప్రైస్ 2,000 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి నేను చెప్పాను కదా హ్యాంగింగ్ లైట్స్ అని. కిచెన్లో కానీ లేకపోతే హాల్లో సీలింగ్ వర్క్ చేస్తుంటారు కదా, అక్కడి నుంచి కార్నర్లో అలా హ్యాంగ్ చేసుకునే దానికి ఇవి వాడుతుంటారు. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకి బల్బు అట్ ద సేమ్ టైం ల్యాంపు అన్నీ కలిపి అనమాట. కొన్నిసార్లు ఆఫర్లు ఉంటాయి, బట్ ఇప్పుడు ఏదో ఆఫర్స్ అయితే ఉన్నట్లేవు. చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పేపర్తో చేసినట్టే ఉందన్నమాట. బాగున్నాయి. లైక్ ఇలాంటివన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర కానీ లేకపోతే హాల్లో టీవీ స్టాండ్ దగ్గర కానీ చాలా బాగుంటాయి. 5,000 అంటే ఇవన్నీ. రకరకాల సైజు, రకరకాల కలర్స్లో అయితే ఉన్నాయి. నైస్ కలెక్షన్ యాక్చువల్లీ. తర్వాత మిర్రర్ సెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల మిర్రర్స్ అయితే ఉన్నాయి. 299 ప్రైస్ నుంచి స్టార్టింగ్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది 1,690 అంట. డిజైనర్ మిర్రర్స్. యాక్చువల్గా మనం డైనింగ్ టేబుల్ దగ్గర ఒక మిర్రర్, అట్ ద సేమ్ టైం వాష్రూమ్లో ఇంకొక మిర్రర్, అలాగే బెడ్రూమ్లో కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిర్రర్స్ పెట్టుకుంటాం కదా, అలా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది. మిర్రర్స్లో అయితే బెస్ట్ అనిపించింది నాకైతే పెట్టిన ప్రైస్కి. తర్వాత ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ఆర్టిఫిషియల్, కొన్ని అయితే ఒరిజినల్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టున్నారో. మొత్తం అంతా కూడా మనకి ఇండోర్ ప్లాంట్సే. 399 రూపీస్ అలాగా. కొన్ని అయితే 59 రూపీస్లోనే ఉన్నాయి. సో ఎవరికైనా గార్డెనింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పాట్స్ కూడా 59 అలా ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి 299 రూపీస్ అలా పడుతుంది. చాలా పెద్ద సెక్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. కొంచెం ముందుకు వస్తే ఇదంతా వేర్ హౌస్ అనమాట. ఐకియాలో మనకి ఏదైనా కొన్నిసార్లు ఐటెం నచ్చితే అది అక్కడ షోకేస్ పీస్ ఒక్కటే ఉంటుంది. ఒరిజినల్ పీస్ కావాలంటే వాళ్ళు అక్కడ షెల్ఫ్ నెంబరు, ర్యాక్ నెంబర్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఆ కొత్త పీస్ తీసుకెళ్ళచ్చు అనమాట. కొన్ని ఏంటంటే అసెంబ్లీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదండి, అట్టపెట్లో అన్ని ముక్కలు విడివిడిగా ఉంటాయి. అవన్నీ మనం అసెంబుల్ చేసుకోవాలి. సో అక్కడ వాళ్ళు డిస్ప్లే పెట్టిన పీస్ యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకెళ్లేదానికి ఉండదు. ఇక్కడికి వచ్చి మనం ఆ ర్యాక్లోంచి తీసుకోవాలి. తిరిగి కొంచెం అలిసిపోయాను అనమాట. ఇక్కడ తినేదానికి కూడా ఉంటుంది ఐకియాలోనే. సో ఎప్పుడు జనరల్గా ఉండే ఫుడ్ కాకుండా ఇలాంటి డిఫరెంట్వి ఉంటాయి. అన్నీ ఒక్కొక్క పీస్ ట్రై చేశాను. బిల్ ఏమో 900 దాకా వచ్చింది. అయినా సరే ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, నచ్చింది కూడా.
బెవరేజెస్ అయితే అన్లిమిటెడ్ అనమాట. ఇలా గ్లాస్ తీసేసుకుంటే మనకి 69 రూపీస్ 17 రూపీస్ పడుతుంది. ఎన్నిసార్లైనా ఫిల్ చేసుకోవచ్చు. అలాగే కాఫీ కూడా ఎన్నిసార్లైనా తాగొచ్చు అనమాట 69 రూపీస్కి. నేను తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు నేను పెట్టి చూపించాను కదా, సో ఇవన్నీ తినేదానికే నాకు ఒక అరగంట దాకా టైం పట్టి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఐకియాలో కూడా ఎలా అంటే ఫుడ్ ఐటమ్స్ కోసం మళ్ళీ ట్రాలీ తీసుకెళ్ళాలి. మనం కొన్న సామాన్ ట్రాలీ మనం పక్కన పెట్టేసుకోవచ్చు, ఎవరు తీసుకెళ్లరు అనమాట. పక్కన మనం పార్క్ చేసేసి లోపలికి వచ్చిన తర్వాత మనం ఫుడ్ కోసం ఇంకో ట్రాలీ తీసుకోవాలి. మనకి నచ్చిన ఫుడ్ అన్నీ కూడా మన ట్రాలీలో ప్లేట్స్ 3 rows ఉంటాయి. అక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత కొంచెం దూరం ముందుకెళ్తే మళ్ళీ బిల్లింగ్ ఉంటుంది. మన ట్రాలీ అలాగే నిలబెడితే వాళ్ళే ఐటమ్స్ అన్నీ చూసేసుకొని బిల్ వేస్తారనమాట. మామూలుగా బయట హోటల్స్లో ఫస్ట్ మనం బిల్లు తీసుకొని తర్వాత ఐటమ్స్ తెచ్చుకొని తింటాం కదా, ఇక్కడ డిఫరెంట్. ఫస్ట్ మనం ఐటమ్స్ అన్నీ తీసేసుకుంటే తర్వాత బిల్ వేయాలి. యాక్చువల్గా ఇక్కడ బిల్లింగ్ దగ్గరే మనము ఏదైనా ఐటమ్ కూడా వద్దనుకుంటే అప్పుడు బిల్లు చూసి మనం ఆ ఐటమ్ వరకు తీసి పక్కన పెట్టేయచ్చు. తిన్నాను కదా, ఇంకా తిన్న తరగడం కోసం మళ్ళీ ఇటు పక్క తిరుగుతూనే ఉన్నాను. చెప్పాను కదా ఇందాక, ఇలా మనకి కుషన్స్ ఉంటాయి పిల్లో కవర్స్కి, అవన్నీ కూడా ఇలా 199 299 రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే జనాలు పెద్దగా లేరు, కానీ కింద కిచెన్ ఐటమ్స్ దగ్గర మాత్రం చాలామంది అయితే ఉన్నారు లంచ్ తర్వాత. ఇదైతే చూడండి ఎక్స్ట్రా కుషన్ సీట్ అనమాట. మామూలుగా మనం ఇప్పుడు కొనే సోఫా సెట్స్ కానీ కుర్చీలు కానీ అన్నీ కూడా లోపల మనకి ఏదైనా స్పాంజ్ అలా కుషన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ వేరేది కొనుక్కోవాల్సిందే తప్ప మనం దాంట్లో కుషన్ ఫిల్ చేయలేం. బట్ ఇలాంటివి ఎక్స్ట్రా కుషన్ సీట్స్ కొనుక్కోవడం వల్ల ఆల్రెడీ ఉన్న సోఫాలో ఏదైనా కుషన్ కుంగిపోయినా ఇది దాని మీద వేసుకొని మనం కూర్చోవచ్చు అనమాట. యాక్చువల్గా ఎలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు కంప్యూటర్ డెస్క్ చైర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఎక్స్ట్రా కంఫర్ట్ కోసం మనం ఇవి తీసుకోవచ్చు. ఇవి 1500 750 అలా ఉన్నాయన్నమాట. 445 కూడా ఉంది. ఇక్కడైతే మనకి చిన్న ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. ఇవి మనం షో కేసుల దగ్గర కానీ ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు ర్యాక్స్ అలాంటివి చేస్తాం కదా, అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మోషన్ సెన్సార్, మనం ఎవరైనా దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. వాటికి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు. నైస్ కలెక్షన్. నేను తిరుగుతూ అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటూ బ్యాగ్లో ఇలా వేసుకుంటూ వచ్చాను. చూడండి ఇవన్నీ అయితే నేను కొన్నాను అనమాట. ఫిల్లింగ్ అయిన తర్వాత ఒక ఐటమ్ డ్యామేజ్ అయితే ఇక్కడ పక్కన కూర్చోమని చెప్పారు. వీళ్ళు సోఫా పక్కన ఇలా ఛార్జింగ్ పాయింట్ పెట్టారు, చాలా బాగా నచ్చింది. ఆ డ్యామేజ్ అయిన పీస్ని వెంటనే రీప్లేస్ చేశారనమాట. రిటర్న్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. మనకి కొన్నవి ఏదైనా కూడా 7 days లోపల డ్యామేజ్ అయినా ఏదైనా వారంటీలో ఉంటే వెంటనే వచ్చి 7 daysలో రీప్లేస్ చేసుకోవచ్చు. సో అయిపోయింది నా షాపింగ్ అయితే. నేను కొన్నవన్నీ కూడా ఇదే. నేను ఒక ఆటో బుక్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను చెన్నైకి. ఐకియాలో సామాన్లు తీసేసుకొని వెళ్ళి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నేను చెక్అవుట్ కూడా చేసేసాను. చెక్అవుట్ చేసిన తర్వాత లంచ్ చేసేసి 3:30కి అలా నేను నా బస్ కోసం అయితే వెళ్ళాను అనమాట. అది మియాపూర్ దగ్గర నాకు బోర్డింగ్ పాయింట్ ఉండింది. 6-6:30 మధ్యన వచ్చింది బస్సు. అప్పుడు ఎక్కేసాను నేను ఈ బస్సు. ఇది స్లీపర్దే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి చెన్నైకి మార్నింగ్ 5:30కి అలా వెళ్తుంది అనమాట. 2022లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాను. ఆ 2 రోజుల్లో నేను ఐకియా ఒకటే పెద్దగా ఎక్స్ప్లోర్ చేశాను, మిగతా రోజంతా ఆఫీస్లోనే సరిపోయింది. సో ఇదనమాట. ఇంతటితో నేనైతే వ్లాగ్ ఆపేస్తున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చితే, నిజంగా నేను ఇంతసేపు పెట్టిన ఎఫర్ట్ మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కమెంట్ పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరు ఏ ఊరు నుంచి అయితే చూస్తున్నారో ఒక చిన్న కమెంట్ పెట్టండి, సో దట్ ఐ నో యూట్యూబ్ ఈ వీడియోని ఏ ప్లేసెస్కి రికమెండ్ చేస్తుందో అని. చేసింది నేను ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. టాటా.